విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ని మనకి ఇచ్చినటువంటి మన భారతదేశ రెండో ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి ఈరోజు. ఆయన వ్యవసాయ రంగానికి అలాగే రైతులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ జవాన్ జై కిసాన్ అనేటువంటి స్లోగన్ని మనకి ఇచ్చి మన భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి ఈరోజు. ఆయన వ్యవసాయ రంగానికి అలాగే రైతులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతో డెవలప్ చేసినటువంటి ఘనత అతన్ని. ఆయన చేసినటువంటి సర్వీసెస్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయన మార్గంలోనే నడవాలని, వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగున రైతులకు తోడుగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఇక్కడ DCMS చైర్పర్సన్గా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా వ్యవసాయ రంగానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ఇక్కడ చూసుకుంటే వరి విత్తనాలు మరియు మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందజేస్తూ అలాగే యూరియా, MOP, DAP, కాంప్లెక్స్ ఎరువులు వంటి ఎరువులు కూడా ఇక్కడ అందుబాటు ధరల్లో రైతులకు అందజేస్తూ ఇంకా రైతులకు అవగాహన సదస్సులను, వర్క్షాప్స్ను అలాగే PowerPoint ప్రెజెంటేషన్స్ను అందజేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అలాగే మిల్లెట్స్ ప్రొడక్షన్ పట్ల అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేసాము. అదేవిధంగా మేము రైతులకి ఈ సందర్భంగా మేము చెప్పాము, గతంలో వారు పండించినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి, మిల్లెట్స్కి మార్కెటింగ్ కలిగిస్తామని. మేము చెప్పిందే విధంగా మేము గత అమ్మవారి పండుగలో విజయనగర ఉత్సవాల సందర్భంగా మొబైల్ ట్రక్ ద్వారా రైతులు పండించినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి, మిల్లెట్స్కి మార్కెటింగ్ కూడా మేము చేసాము. అది ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యింది. రానున్న రోజుల్లో అదే కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇవే కాకుండా ఈ DCMS తరఫున ఎన్నో బిజినెస్ యాక్టివిటీస్ని కూడా మేము చేస్తున్నాము. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి అలాగే దేవస్థానాలకి కూడా ఫుడ్ ప్రొవిజన్స్ని అందించే కార్యక్రమం కానీ, అలాగే టెక్స్టైల్ ప్రాసెసింగ్లో మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంకా లేపాక్షి పుస్తకాలను ఇక్కడ విక్రయించటం కానీ, అలాగే ఇప్పుడు చూసుకుంటే జన ఔషధి మెడికల్ షాప్ని కూడా, జనరిక్ మెడికల్ షాప్ని కూడా పెట్టవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ DCMS అవుట్లెట్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ని కూడా మేము ఎంప్లాయ్ చేసాము. వారికి శిక్షణ కోసం ఢిల్లీ కూడా పంపించాము. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టదలుచుకున్నాం. ఇటువంటి వివిధ కార్యక్రమాలతో, ఎన్నో బిజినెస్ యాక్టివిటీస్తో, రైతులకు సంబంధించిన మంచి కార్యక్రమాలతో ఇటు DCMSని లాభాల బాటగా నడిపిస్తూ ఇయర్లీ టర్నోవర్ చూసుకుంటే 22 కోట్ల టర్నోవర్తో లాభసాటిగా నడిపిస్తుందని చెప్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి DCMSలో మన విజయనగరం DCMS 5వ స్థానంలో ఉందని కూడా ఎంతో సగర్వంగా చెప్తున్నాను.